నమస్తే అండి. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నేను ఇవాళ మీకు ఆలుగడ్డతో కొత్త వెరైటీ వంటకం చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్ ఆలు కుర్మా కాకుండా ఈ కుర్మా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందుకోసం నేను 1/2 కిలో ఆలుగడ్డ తీసుకొని ఇలా పెద్ద పెద్ద సైజ్ కట్ చేసుకొని ఫోర్క్తో అన్ని హోల్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి వాటర్లో. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉండాలి. ఇందులో 2 పెద్ద సైజు టమాటోలు కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల మాడిపోదండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసుకొని చిన్న మంట పైన ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ప్రెషర్ తీసేసి కుక్కర్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆలును వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కాసేపు వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రుచికి సరిపడా సాల్ట్, గ్రేవీ ఇది థిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. లేదు కాస్త లూజ్గా కావాలనుకుంటే చూసి సాల్ట్ వేసుకోండి. పసుపు 1/4 టీ స్పూను, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ అండి, చిటికెడు అజినోమోటో అదేనండి టేస్టింగ్ పౌడర్, చిటికెడు చెక్క పొడి. ఇప్పుడు మనం వేసుకునేవన్నీ మీకు రుచికి తగినట్టు కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చండి. లవంగం పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ అండి. జీలకర్ర పౌడర్ దీనికి కంపల్సరీ వేయండి, తగ్గించకండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎల్లిపాయలండి. ఇవి ఎల్లిపాయ గడ్డలు తీసుకొని వెనక వేర్లు కత్తిరించేసి పైన పొట్టంతా తీసుకొని నీట్గా కడిగి ఇందులో వేసుకోండి. నేను 1/2 కిలోకి 1 చొప్పున వేసుకున్నాను. మీరు తినగలము అనుకుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. ఇవి కూడా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. కాస్త ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మసాలా అంతా కలిసేటట్లు కలుపుకొని ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి 4 to 5 విజిల్స్ వేయించుకోవాలండి. ఇది కాస్త మెత్తగా అవ్వాలి. అదిగోండి ఇలా అవుతుంది. ఆలుగడ్డ ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలండి. ఇలా 2 ఆలుగడ్డలు మెత్తగా స్మాష్ చేసి కలుపుకోండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. ఇలా స్మాష్ చేస్తూ కలిపేసుకోండి. గ్రేవీ కూడా బాగా మంచి టేస్ట్గా వస్తుంది. అదిగోండి ఇలాగే కాసేపు ఫ్రై చేసుకుంటే ఇలాగ అవుతుంది. అందులో 3 పచ్చిమిరపకాయలు, కసూరి మేతిని నలుపుతూ అందులో వేసుకోండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవన్నీ కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇలా వేసిందని అనుకోకండి, మీకు కావాలంటే తగ్గించుకోండి. కరివేపాకు పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. ఇది ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోండి. అందులో కాస్త కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు మళ్ళీ లిడ్ మూసేసి ఆఫ్ చేసేయండి. విజిల్ అయితే ఏం అవసరం లేదు. అలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు ఎంతో రుచికరమైన ఆలు కర్రీ రెడీ అవుతుందండి. అదిగోండి ఇలా రెడీ అవుతుంది. ఇది సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ కర్రీ చేసేటప్పుడు మా అబ్బాయి 4-5 సార్లు వచ్చాడండి. ఆ స్మెల్కి తనకు చాలా బాగా అనిపిస్తుంది అన్నాడు. అదిగోనండి ఎంతో రుచికరమైన గార్లిక్ ఆలు కర్రీ. అదిగోండి తింటూ ఉంటే ఉంటుంది, చపాతీతో భలే టేస్ట్ ఉంటుందండి. అదిగోండి ఎల్లిపాయ గడ్డను అలా ప్రెస్ చేస్తే గడ్డలో నుంచి ఎల్లిపాయల గుజ్జంతా వచ్చేస్తుంది. అలా తినేయచ్చు. ఇదిగోనండి ఎంతో రుచికరమైన గార్లిక్ ఆలు కర్రీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీ లైక్స్ మాకెంతో ముఖ్యమండి. ఇలాంటి వంటలు చాలామందికి చేరుతాయి. మర్చిపోకండి, లైక్ చేయండి. మళ్ళీ